కారు కింద పడి ఓ వృద్ధుడు చనిపోతే జగన్ కనీసం కనికరం లేకుండా పక్కకు లాగేసి వెళ్లిపోయాడని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తప్పులన్నీ చేసి ఏ ముఖం పెట్టుకునే గవర్నర్ వద్దకు వెళ్లారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. వాళ్ళే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచనలు, వాళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కొత్త కాదు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది పోలీసులు కార్ల మీద ఎక్కి డ్యాన్సులు చేయడాలు, పోలీసుల మీద రాళ్ళు ఇసిలి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడాలు అన్నీ వాళ్ళే చేసేది. మళ్ళీ తిరిగి గవర్నర్ గారి దగ్గరికి ఎంత విడ్డూరం అండి.